మనం ఒక పోల్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, పాకిస్తాన్ వెధవులకి నీళ్ళు ఇద్దామని చెప్పి జీవితంలో ఇవ్వద్దు అంటే 95% మంది అంటూ ఉంటే ఇవ్వాల్సిందని చెప్పి 5% మంది. నాయన, ఈ 5% మంది ఎక్కడున్నారు? దయచేసి ఎందుకు మీరు ఆ మాట అంటున్నారో దయచేసి చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం కనుక నీళ్ళు ఇస్తే ఆ దుర్మార్గులకి, ఆ దుష్టులకి, ఆ నీచులకి, ఆ నికృష్టులకి కనుక మనం నీళ్ళు ఇస్తే రేపు మన రక్తం కోరుకుంటారు వాళ్ళు. రేపు మన రక్తం కోరుకునే రకాలు వాళ్ళు. గుర్తుందా ఈరోజు ఏం జరుగుతుందో? ఈరోజు కొద్ది గంటల క్రితం ఉగ్రవాదులు భేటీ అయ్యారు అక్కడ రాజకీయ నాయకులతో కలిపి. మీకు గుర్తుందా? అక్కడ ఆ దేశ DGISPR అంటే ఆమెకి సంబంధించిన వ్యక్తి సేమ్ ఇదే డైలాగ్, నీళ్ళు వదలకపోతే రక్తం పారిస్తారట. ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి ఇదే మాట అంటాడు. ఆ దేశ రక్షణ శాఖ దాదాపుగా అదే మాట అంటుంది. ఆ దేశ ఆమె అదే మాట అంటుంది. వీళ్ళకు నీళ్ళు ఇవ్వాలా మనం? ఎవరికి నీళ్ళు ఇవ్వాలి? పావుకి పాలు పోసి, అఫ్కోర్స్ పాలు తాగుతున్న విషయం. అలాంటి పావును మనం పోషించాలా? నీళ్ళు ఇచ్చి మన నీళ్లు ఇన్నాళ్ళు వాళ్ళకు వదిలేస్తే తాగి మన మీదే దాడికి దిగిన ఆ దుర్మార్గులకు ఇవ్వాలా? 5% మంది ఆలోచించండి. బహుశా నా ఆలోచనలు మీకు కాస్త ఎమోషనల్ గాను, కాస్త ఇంకొక డిఫరెంట్గా అనిపిస్తే కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. బహుశా మీ కమెంట్ కనుక అదిగో ఒకసారి చూడండి. అదిగో చూసారుగా ఆ దుర్మార్గులు ఎవరో తెలుసా? అదిగో పేర్లు కూడా అక్కడక్కడ ఉన్నాయి. మీరు చూడొచ్చు. సైఫుల్లా కసీ, దాంతోపాటు లష్కర్ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ గారి కొడుకు, వారితో పాటు అమీర్ హంజా, లష్కర్ తోయిబా కో-ఫౌండర్. వీళ్ళందరూ దేశ సేవకులా? వీళ్ళందరూ దేశ సేవకులా? అదిగో ఈ రైట్ సైడ్ నుంచి, అంటే ఇటు రైట్ సైడ్ నుంచి సెకండ్ వ్యక్తి వాడే హఫీజ్ సయ్యద్ కొడుకు. ఆ తర్వాత వీళ్ళందరూ లష్కర్ తోయిబాకి సంబంధించిన వ్యక్తులు, పాకిస్తాన్ మంత్రులు ఈ ర్యాలీలో ఉన్నారు. మీరు చూడొచ్చు, ఇక్కడెక్కడో వీడు కూడా ఉంటారు, పాకిస్తాన్ క్రికెటర్. వీళ్ళందరూ ఉంటారు ఇక్కడ. వీళ్ళు చూడండి, 2 కళ్ళు అప్పగించి చూడండి ఎవరైతే నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నారో. 5 నుంచి 3కి వచ్చారు. బహుశా మాటలు కన్విన్స్ అయినట్టున్నారు. ఏమాత్రం మార్పు మొదలైంది. బహుశా మా వాళ్ళు అంటున్నారు మార్పు మొదలైంది, మంచిది. మేము కూడా అదే ఆశిస్తున్నాం. ఇదిగో ఒక్కసారి చూడండి, ఫ్రేమ్ చూడండి. 2 కళ్ళు అప్పగించి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. వాళ్ళందరూ ఎవరు? ఇదే ఉగ్రదాడికి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో పెహల్గాంలో ఆ ఉగ్రదాడికి కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా చెప్పుకుంటున్న సైఫుల్లా కసరీ, అదుగు వాడే కోఆర్డినేటర్గా చెప్పుకుంటున్న ఆ దుర్మార్గుడే ఆ మధ్యలో మీరు చూస్తున్నారు. వాడికి ఎడం వైపు ఉందా ఎవడో తెలుసా? ముంబై అటాక్ గుర్తుందా? మన గుండెల మీద, మన ఆర్థిక రాజధాని గుండెల మీద తుపాకీ గుళ్ళు సంధించిన వాడి కొడుకు వాడు. మిగతా వాళ్ళలో కొంతమంది అక్కడ పాకిస్తాన్ మంత్రులు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఈరోజు వీళ్ళందరూ కలిసి రోడ్డు మీద ర్యాలీ చేస్తుంటే ఆ దేశం ఖండించకపోగా ఆ దేశం మనకి శాంతి సూత్రాలు వల్లిస్తుందా? అలాంటి వాళ్ళు మనం క్షమించాలా? మండిపోదు, మంట రాదు, మాటల్లో తూటాలు పేలుతాయి ఈ విషయం వచ్చినప్పటికి, వీళ్ళ విషయం వచ్చినప్పుడు. ఎందుకంటే వీళ్ళ గురించి అప్డేట్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందని చెప్పి ఒక చిన్న జంకు. ఎందుకంటే దుర్మార్గులు మాట మీద నిలబడరు కాబట్టి. అలా అని చెప్పి మన మీద బలహీనం కాదు, మన ధైర్యం మనకుంది. బట్ మనకన్నా ముందు మన ఆర్మీ ముందుండి పోరాడాలి. ఇన్ని జరుగుతున్నప్పుడు వాళ్ళకి కట్టడి చేసేందుకు అవకాశం ఉన్న ప్రతిదీ మనం వాడుకోవాల్సిందే. నీళ్లు కట్టాల్సిందే, నీళ్లు ఇవ్వకుండా ఉండాల్సిందే. ప్రాణాలు అడ్డు పెట్టైనా నీళ్ళు ఇవ్వకుండా ఉంటే చాలు వాళ్ళకి. చూసారుగా మనం వేస్తున్న ప్రతి అడుగు కూడా మన వైపు మళ్ళీ నిలుస్తోంది. ఈరోజు ప్రపంచం ముందు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి అడుక్కునే పరిస్థితికి ఈరోజు మనం పాకిస్తాన్ని గుంజాం, పాకిస్తాన్ని లాగాం. ఈరోజు నీటి కోసం కట్టలాడిపోతోంది ఇదే పాకిస్తాన్. ఏం జరుగుతుందో చూసారా? డ్యాములు కట్టుకోవడానికి చైనా డబ్బులు అడుగుతుంది. ఈ విషయం మీకు తెలుసా? కొంతమందికి. నేను అందరినీ ప్రశ్నించడం లేదు. ఎవరైతే పాకిస్తాన్కి ఇంకా మద్దతుగా నిలిచి ఇంకా నా దేశం మీద పడి ఏడిచి తింటున్నారో వాళ్ళకి నేరుగా వాళ్ళనే అడుగుతున్నా, బయలుదేరండి ఫస్ట్. ఒకవేళ ఎవరైనా పాకిస్తాన్కి మద్దతుగా ఈ దేశంలో ఉండాలనుకుంటే వాళ్ళకి చోటు కాదు కదా, కనీసం నిలబడే హక్కు లేదు. ఈ
ఈ గాలి భారతదేశం మీకు ముష్టిగా పడేస్తోంది. ఫ్రీగా బతికి 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 మమ్మల్ని పీక్కు తినేందుకు సిద్ధమైన మీలాంటి వాళ్ళకు చోటు లేదు. మై గాడ్, ఒక్కసారి ఎందుకంటే వీళ్ళకి నీళ్ళు ఇవ్వాలా, ఇలాంటి వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నాం, ఆలోచించాల్సిన పరిస్థితి. ప్రధాని మోదీ ఆయన ఒక మాట మాట్లాడారు, నేను ఆ మాట ఏంటో చెప్పను, ఒకసారి మీరు వినండి, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మళ్ళీ మాట్లాడుకుందాం. के बच्चों को कहना चाहता हूं, ये आपके हुक्मनारा, ये आपकी सेना आतंकवाद के साए में पल रही है। वो आपके जीवन में खतरे पैदा कर रही है, आपके भविष्य को नष्ट कर रही है, आपको अंधेरे में धकेल रही है। पाकिस्तान को आतंक की बीमारी से मुक्त करने के लिए पाकिस्तान के अवाम को आगे आना होगा, पाकिस्तान के नौजवानों को आगे आना होगा। सुख चैन की जिंदगी जियो, रोटी खाओ, वरना मेरी गोली तो है ही। అది ఆయన అంటోంది. అక్కడ ప్రజలు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం అక్కడి వాళ్ళు, మీ ప్రజలు, మీ యువత, పాకిస్తాన్ ప్రజలు పోరాటం చేసి మీ దేశాన్ని మీరు కాపాడుకోండి, లేదంటే నా తూటాలు సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. ఒక్కసారి పాకిస్తాన్ పతాయే, ఇదేంటో తెలుసా? పాకిస్తాన్ ఇదిగో తెలుసా, ఇదేంటో తెలుసు కదా, నీ కళ్ళ ముందు నీకే చూపిస్తున్నా చూడు. హ్యాపీగా నీళ్ళు తాగుతున్నా. మా దగ్గర ఇగో देख लो, पानी का बोतल है ये, अब बंद कर दिया, अब तेरा गेम भी बंद है। अभी तो जो गेम तुमने गैम्बलिंग किया था ना, अब सब बंद। अब कुछ नौटंकी करेगा, पता चलेगा भारत क्या कर सकता है, भारत क्या करेगी। ఒకసారి మా ప్రతినిధి రామ్దాస్ గారికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రామ్దాస్, ఇప్పుడు చాలామంది కోర్స్ థ్యాంక్ యూ సో మచ్, చాలామంది మారారు. 5% నుంచి 2%కి వచ్చారు. నేను తెచ్చాను అన్ను తప్పు, ఇక్కడ నేను తెచ్చాను అన్ను, మీరు మారారు. 5% నుంచి 2% మంది, ఇప్పుడు కేవలం 2% మంది, ఇంకా ఇవ్వాల్సిందంటే కూడా. ఒక్కసారి కొంచెం బ్యాక్వర్డ్కి వెళ్ళి కొద్దిసేపటి క్రితమే నేను మాట్లాడాను, అది వినండి. ఆ విన్న తర్వాత కూడా మీరు ఇంకా వాళ్ళకి నీళ్ళు ఇవ్వాల్సిందంటే కనుక బహుశా వాళ్ళకి నేను చేతులు జోడించి దండం పెట్టాలనుకోవట్లేదు. ఎందుకంటే మీరు కూర్చున్న కొమ్మని మీరే నరుక్కున్నట్టు వాళ్ళు అవుతారు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడిన అవసరం లేదు, మాట్లాడను కూడా. మా ప్రతినిధి రామ్దాస్ గారికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రామ్దాస్, సారీ చాలాసేపు మిమ్మల్ని లైన్లో ఉంచే ప్రయత్నం చేశాను. రామ్దాస్, ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు ప్రపంచం చుట్టూ తిరుగుతున్నారు, కానీ భారత్ నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఇక్కడ మనము ఇప్పుడు నేను అంటే చావు తప్పి కన్నులొట్టబోయినట్టుంది వీళ్ళ పరిస్థితి. ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటూ మళ్ళీ కాస్త రెచ్చిపోయే పేటరేగిపోయే పనులకు పాల్పడుతున్నారు. వరుసగా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఇందాక తజికిస్తాన్ లో శబాజ్ షరీఫ్ చేసిన మాటల గురించి విన్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఈ గురువారం నాడు ఈ వైస్ ఛాన్సలర్లు విద్యావేత్తలతో జరిగిన సమావేశంలో ఈ ఆర్మీ చీఫ్ కూడా మాట్లాడాడు. అసలు ఈ నీటి సమస్య గురించి, తమ దేశానికి ఇది సింధు జలాలంటే రెడ్ లైన్ అని చెప్తున్నారు. పాకిస్తాన్ కు ఎప్పుడు రాజీ పడది, 24 కోట్ల మంది పాకిస్తాన్ లో ప్రాథమిక హక్కు అంటూ రాజీ పడమంటూ తేల్చి చెప్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ మనకు ఏం లేదు, మనం ఈ ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ నాయకులు గత కొద్ది రోజుల నుంచి భారత్ పై పదే తీవ్రమైన విమర్శలు గుప్పిస్తారు. పాకిస్తాన్ మంత్రులు సింధు నీటిని ఆపడం భారత్ సరికాదంటున్నారు. పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులు కూడా భారత్ పై బెదిరింపులకు దిగుతున్నారు. పాకిస్తాన్ కు సింధు జలాలను నిలిపేస్తే ప్రధాని మోదీ శ్వాస ఆపేస్తామంటూ ఒకడు, లష్కర్ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఇట్లా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ, అంటే మనం పహల్గామ్ ఉగ్రదాడికి కారణం కూడా అతడే. అప్పుడు కాశ్మీర్ జీవనాడి అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే ఉగ్రదాడి జరిగిందని మనం భావించిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ నేపథ్యంలోనే అప్పుడు దాడి జరిగిందని మనం అనుకున్నాం. తాజాగా ఇప్పుడు మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, మళ్ళీ ఇందాక మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్ ఆహార మంత్రి, పాకిస్తాన్ పంజాబ్ అసెంబ్లీ స్పీకరు వీళ్ళిద్దరు కూడా
ఇద్దరు షబాజ్ షరీఫ్ చాలా దగ్గరలు వాళ్ళు ఆ టెర్రరిస్టులతో కూర్చొని వేదిక పంచుకోవడం, రెచ్చగొట్టే విద్వేష ప్రసంగాలు చేయడం, అంటే వీళ్ళు మారరు ఇంకా, అంటే వీళ్ళ బుద్ధి మారదు. తీవ్రవాదులకు దూరం పెట్టాల్సిన, తీవ్రవాదం దూరంగా ఉండాల్సిన వీళ్ళే మళ్ళీ ఇలాంటి ఆ గ్రే లిస్ట్ లో ఉన్నటువంటి తీవ్రవాదులతో, యునైటెడ్ నేషన్స్ ఐడెంటిఫై చేసిన తీవ్రవాదులతో అంటగాగుతూ కనపడుతున్నారు. సరే, అదే అలా ఉంచితే రకరకాల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు మనము అంటే వాళ్లకు ఇచ్చినటువంటి ఈ సింధు ఒప్పందంలో వాళ్ళకి ఆ పశ్చిమ ఉపనదులు ఏవైతే ఉన్నాయో, జీలం గానీ, చీనాబ్ గానీ, వాటికి మనం హక్కులు కల్పించాం. సింధు ఈ మూడు వాస్తవానికి వీళ్ళకి 135 మిలియన్ ఎకరాల అడుగులు సామర్థ్యం వీళ్ళకి ఇచ్చింది ఆ నదుల సామర్థ్యం. మనం వచ్చేసి కేవలం సగటు వార్షిక ప్రవాహం మనకు వచ్చేటువంటి తూర్పు నదులైతే ఏవైతే ఉన్నాయో, రావి, బియాస్ అట్లయితే మనకు కేవలం 33 మిలియన్లే. వాళ్ళకి అలాంటి 135 మిలియన్లు, మనకు 100% కంటే ఎక్కువ, 100 రెట్లు ఎక్కువ. సో ఆ రకంగా మనం కేవలం 20%, వాళ్ళ 80% హక్కులు పొందుతున్నారు. అంటే ఇప్పుడు నేను ఈ క్యాలిక్యులేషన్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఈ 135 మిలియన్ ఎకరాల నదీ సామర్థ్యం, అడుగుల సామర్థ్యం పోయిందంటే ఇప్పుడు వాళ్ళ పని గోయిందా, ఇంకా అంతే ఏం లేదు, వాళ్ళు పూర్తిగా ఎడారిగా మారే పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఇంకొక ప్రశ్నకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఇదే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, భారత్ తో శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, మరి ముఖ్యంగా మేము శాంతి కాముకులం, వి వాంట్ పీస్, వి వాంటెడ్ పీస్ అండ్ వి వర్క్ ఫర్ పీస్ అంటూ, శాంతి కావాలంటే వీళ్ళు శాంతి కాముకులంట, శాంతి కోసమే పనిచేస్తారంట. వాట్ వీ షుడ్ సే, వి వాంటెడ్ పీస్, వి వాంట్ పీస్, వి వర్క్ ఫర్ పీస్. శాంతి కోసమే పనిచేస్తారంట సో కాల్డ్ శాంతి కామికులు. సో ఈ సో కాల్డ్ శాంతి కామికులు ప్రిఫరెన్సెస్ లో మాట్లాడినప్పుడు ముందు భారత్ తో డిస్కస్ చేద్దాం, నీళ్ళ గురించి మాట్లాడదాం, ఆ తర్వాత వాణిజ్యం గురించి మాట్లాడదాం, ఆ తర్వాత కశ్మీర్ అంశం మాట్లాడదాం, ఆఖరులో ఉగ్రవాద అంశం గురించి. కానీ భారత్ ముందే చెప్పుకొచ్చింది, ఇకపై పాకిస్తాన్తో చర్చలు జరిగితే ఉగ్రవాదం మీద, ఇకపై పాకిస్తాన్తో చర్చలు జరిగితే కశ్మీర్ అంశం మీద, ఈ 2 అంశాల మినహా ఇంకేమీ జరగవని తెగేసి చెప్పినప్పుడు 4 అంశాల్లో ముందుగా ప్రధానంగా 2 అంశాలు, ఒకటి వాటర్, రెండోది వాణిజ్యం. అంటే ముందు నీళ్లు, ఆ తర్వాత వాణిజ్యం. ఈ 2 అంశాలు ప్రధానంగా ఆ టాప్ 2లో పెట్టడం వెనకాల పాకిస్తాన్ కుతంత్రం ఏమేమి ఉంటుంది రామ్దాస్? ఇప్పుడు మొన్న టెహ్రాన్ వెళ్ళినప్పుడు కూడా, టర్కీ, ఇరాన్ పర్యటనలో కూడా అక్కడ ప్రధాని అదే మాట్లాడినాడు. ఇక్కడ నేరుగా మనం కావాల్సింది, మనం ఫస్ట్ చర్చల ముందు ఒకటే చెప్పారు ప్రధాని, ఉగ్రవాదాన్ని ఆపాలి, తర్వాత చర్చలు. ఏమవుతుందంటే ఇక్కడ ఉగ్రవాదం, వాణిజ్యం ఒక్కసారి కుదరదు, అలాగే రక్తం ఒకసారి, నీళ్ళు ఒకసారి పారవని చాలా క్లియర్ గా చెప్పారు. సో ఆ రకంగా చాలా క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ మేము పీస్ టాక్స్ జరగాలంటే ఫస్ట్ మీరు స్పాన్సర్ టెర్రరిజాన్ని పక్కన పెట్టాలి, ఆపాలి, సీమాంతర ఉగ్రవాదాన్ని మీరు ఏదైతే పెంచి పోషిస్తున్నటువంటి తీవ్రవాదాన్ని ఆపాలంటూ మనం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా అంటే మనం చాలా క్లియర్ గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై నేరుగా దాడులు చేయలేదు. ఫస్ట్ ఆంక్షలు పెట్టాం, దౌత్యపరమైన నిర్ణయాలు తీసుకున్నాం. అందులో భాగంగానే ఈ 2 దేశాల మధ్య కీలకంగా ఉన్న నదీ జలాల ఒప్పందం రద్దు చేశాం, నీటి సరఫరా నిలిపివేశాం. ఆ రకంగా భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు అంటే అది కేవలం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మాత్రమే ఉంటాయని మనం చాలా క్లియర్ గా చెప్పాం. ఇప్పుడు ఈ పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, ఆ తర్వాత 2 వైపుల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ప్రస్తుతం కాస్త ఉద్రిక్తతలు తగ్గిన పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ రెచ్చగొట్టే ప్రసంగాలు వరుసగా, అంటే పాకిస్తాన్ ప్రధాని ఏమో దేశాలు పట్టుకొని తిరుగుతూ అక్కడక్కడక్కడ రకరకాల కామెంట్ చేస్తుంటాడు. ఈ పాకిస్తాన్ లోపల ఉండి ఈ మిలిటరీ, ఆ టెర్రరిస్టులు, ఇంకా వాళ్ళు మిలిటరీ అనలేము, వాళ్ళంతా ఒకటే, అంత క్లబ్ అయ్యారు. ఎందుకంటే నిన్న చెప్పాను కదా, పంజాబ్ లాహోర్ లో జరిగిన మీటింగ్ లో వీళ్ళంతా క్లబ్ అయ్యి ఒకటే దగ్గర కూర్చున్నారు. సో వాళ్ళందరూ కూడా ఒకటే. ఇంకా సో ఇట్లా రకరకాల మాట్లాడడం అనేది ఇప్పుడు మళ్ళీ ఈ ఉద్రిక్తతలకు కారణమవుతుంది. సో ఆ రకంగా సింధు జలాల ఒప్పందాలకు సంబంధించి వాళ్ళు ఎవరిని మాట్లాడినా భారతదేశం మాత్రం చాలా క్లియర్ గా కట్టుబడింది. ఫస్ట్ మీరు టెర్రరిజాన్ని పక్కన పెట్టి వస్తేనే చర్చలు జరుపుతామంటూ మనం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది, వెరీ క్లియర్. సో ఆ రకంగా భారత్ మనం కేవలం సైనిక చర్యల గురించి, సైనిక సరిహద్దులో ఉన్న ఉద్రిక్తతలకు సంబంధించి ప్రస్తుతం ఈ సీజ్ ఫైర్ గురించి కొంత మెట్టు దిగి మనం వచ్చాం తప్పించి, అక్కడ డీజీఎంఓల స్థాయి సమావేశంలో ఇంత మాత్రమే చర్చలు అయితే జరిగాయి. కానీ ఎక్కడ వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా సింధు నదీ జలాల ఒప్పందం, వాళ్ళు బెదిరిస్తున్నట్టుగా వాళ్ళ ఊకదంపుడు ఉపన్యాసాలకు, లేదంటే వాళ్ళ తాటాకు చప్పులకు ఎవడు భయపడే పరిస్థితి లేదు. సో ఆ రకంగా పాకిస్తాన్ వైపు నుంచి ఎన్ని కామెంట్ చేసినా, ఆ దేశ ప్రజాప్రతినిధులు కానీ, ఆర్మీ వాళ్ళు కానీ ఎన్ని చేసినా కూడా భారత్ మాత్రం దృఢ నిశ్చయంతో ఉంది. సింధు జలాల విషయంలో మాత్రం ఖచ్చితంగా మళ్ళీ పునరాలోచించే ఆలోచన ఇప్పటికైతే భారత ప్రభుత్వం చేయట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో మనము ఒక్కసారి వన్స్ ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ 3వ వ్యక్తి జోక్యం కూడా లేదు. ఇక్కడ కనీసం ప్రపంచ బ్యాంక్ వైపు నుంచి కూడా ఇప్పటి వరకు ఎట్లాంటి ఈ స్పందన లేదు. ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా ఆ వాటర్ సిటీ ప్రపంచ బ్యాంక్ ఒప్పందంతోనే మనం అప్పుడు 60లో చేసుకున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా ప్రపంచ బ్యాంక్ ఎక్కడ రియాక్ట్ అయిన దాఖలాలు లేవు. సో చూడాలి, అయితే సింధు జలాల ఒప్పందం గురించి వాళ్ళు ఇంకా మళ్ళీ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఏదో అంతర్జాతీయంగా
మనపై ఒత్తిడి పెంచాలి, లేకుంటే బెదిరింపు ధోరణితో వెళ్తున్నారు. కాబట్టి ఈ బెదిరింపులు, ఈ తాటాకు చెప్పులకు భారత్ అయితే భయపడదు. మనము ఇందాక మీరు అన్నట్టుగా ఏ భాషలో చెప్పాలంటే మనం గన్ భాషలోనే కూడా సమాధానం చెప్పాం. సో అలా చావు తప్పి కన్నలు ఒట్టుపోయినట్టుగా ఇప్పటికైతే కాస్త శ్వాస ఊపిరి పీల్చుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా రెచ్చిపోయి వ్యాఖ్యలు చేసి మళ్ళీ ఏదైనా దుస్సాహసాన్ని దిగితే మళ్ళీ అదే స్టైల్లో పాకిస్తాన్ కు ఆన్సర్ వెళ్తుంది. రైట్ రైట్ రామ్దాస్, కలుగులో దాక్కున్న ఎలక బయటకు వచ్చి కబుర్లు చెప్పినట్టుంది ఈ వ్యవహారం చూస్తూ ఉంటే. మరి ముఖ్యంగా వీళ్ళు బెదిరింపులకు దిగుతున్నారు. ఎవరి మీద? వీళ్లకు నీళ్లు ఇవ్వాల్సిన భారత్ మీద. ఎలాగో తెలుసా? నీళ్లు ఇవ్వకపోతే కనుక, నీళ్లు వదలకపోతే రక్తం పారిస్తారట. ముందు మీరు నీళ్లను పారించుకోండి, ఆ తర్వాత రక్తం గురించి ఆలోచిద్దరు. కానీ ఒకవేళ ఆ రక్తం పారాల్సిన పరిస్థితి వస్తే కనుక ఏ స్థాయిలో పారించగలవో మీకు రుచి చూపించాం. ఎవరి రక్తాన్ని పారించగలవో చూపించాం. ఎవరి రక్తంతో నీ ధరిత్రిని, నీ భూమిని తడిపేయగలవో చూపించాం. ఉగ్రవాదుడిని ఏ స్థాయిలో మట్టు పెట్టారో మీరు చూశారు. మీరు ఊహించని దెబ్బ, ముందే చెప్పా మీకు ఊహించని దెబ్బ కొట్టి తీరుతామని చెప్పి కొట్టి తీరాం. అదిగో ఒక్కసారి, బహుశా ఒక్కసారి ఇక్కడ హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నం చేస్తానే. ఎందుకంటే పిచ్చి పాకిస్తాన్కి మన భాష అర్థం కావాలి, అంటే వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పాలి కదా. సో వాళ్ళు ఇన్నాళ్ళు బాంబుల్లో మాట్లాడారు, బాంబుల్లో సమాధానం చెప్పాం. సో ఒకసారి మనకి డైలాగ్స్ వేస్తున్నారు కాబట్టి ఒక్కసారి నేను వాళ్ళ భాషలో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఒక్కసారి एक बार देख लो, हम लोग जब बॉम्ब मारने के पहले कैसा था आपका हालत, बाद में कैसे बिगड़ गया, कितनी हालत बुरी हो गई है. दोनों एक बार देख लो, ए बिफोर है वो आफ्टर है. ఇది ముందు ఆ తర్వాత. చాలుగా నీకే భాష. చూడు, మేము దాడి చేసే ముందు నీ రెండు కళ్ళారా చూసుకో. మేము వీడియో ప్రూఫ్తో సైతం చూపించాను కదా. నీ వాళ్ళు అడిగితే నువ్వు కనీసం ఇప్పుడు అది ఇప్పుడు చైనా వీడియో ఒకటి, తర్వాత ఇంకొకటి ఏదో ఉంటుంది వీడియో గేమ్ ఒకటి, ఇలా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల వీడియోలు చూపించడం కాదు. డిప్లొమాటిక్ వేలో దర్జాగా ఉండాలంటే, దర్జాగా తాను చేసింది గర్వంగా చెప్పుకోవాలంటే గుండెల మీదకి చేసుకొని చెప్తాం మేరీ భారత్ మహాన్ అని చెప్పి. అర్థమైందా? సో నువ్వు కూడా ఈసారి ఏమైనా మాటలు చెప్పాలంటే చేతుల్లో చూపించు. లేదు చేతుల్లో తుపాకుల్లో చూపిస్తా అంటే నీ భాషకు తగినట్టుగా అలాగే చెప్తాం. ఇంతటి దారుణానికి కారణం ఎక్కడ మొదలైందో తెలుసా? వీళ్ళు నేల గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఉగ్రవాదులు కూడా నేల గురించి మాట్లాడుతుంటే ఎలా మరిగిపోతుంది, ఒక్కసారి రక్తం ఏ స్థాయిలో మరిగిపోతుందో అర్థమవుతుంది కదా. ఇదే అంశానికి సంబంధించి హఫీజ్ సయ్యద్, ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ మాట్లాడాడు. ఒక్కసారి వాడేమన్నాడు చూద్దాం. और मैं चुप नहीं रहूंगा, तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे. अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे. इन दरियाओं में फिर खून बहेगा.